హాయ్ బ్రో. హాయ్ అండి. హాయ్. మీ పేరు? పవన్. ఓకే. దేవరాది ఒక సాంగ్ వచ్చింది కదా, ఫియర్ సాంగ్ అండ్ గ్లిమ్స్ కూడా వచ్చింది. ఎలా అనిపిస్తుంది? నిజంగా అండి, మీరు చూడండి యూట్యూబ్లో ఇప్పటివరకు చాలా మంది చాలా గ్లిమ్స్ వచ్చాయి, కానీ ఈ గ్లిమ్స్ చూడండి ప్రతి ఒక్కరికి హత్తుకునేలా ఉండే. ఇప్పుడు ఆ సాంగ్ కూడా మొన్న ఎలక్షన్స్ టైంలో చాలా మంది పొలిటికల్ వాడారు. దేవర ముందు నివ్వెంత కాంగ్రెస్, అది నిజంగా ఆ సాంగ్లో ఒక మాస్ ఎలివేషన్ కనిపించిందండి. ఆ ఫియర్ అంటే భయం, ఆ నిజంగా ఆ భయాన్ని ఎదుటోటి కూడా భయం పెట్టించేలాగా అనిపించింది. చాలా మంది ఇప్పుడు హైయెస్ట్ వ్యూస్ ఏదో ఉందంటే అంటే కేవలం దేవర ఉంది ట్రెండింగ్లో. నిజంగా నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. చూడండి ప్రజలు కంటెంట్ ఉన్నాను ఎప్పటికైనా కొద్దిగా లేట్ అయినప్పుడు కూడా స్వాగతిస్తానని మాకు క్లియర్ కట్గా అనిపిస్తుంది. సో దేవర గ్లిమ్స్ కానీ మీరు చూడండి, స్టార్టింగ్ గ్లిమ్స్ వచ్చిందండి. సో ఒక డైలాగ్ చెప్తాడు ఎన్టీఆర్, ఈ సముద్రం ఇప్పటి వరకు చేపలను ఎక్కువ చూసిందో లేదో తెలియదు కానీ రక్తాన్ని ఎక్కువ చూసినట్టుంది, అనుకుంటుంది ఎర్ర సముద్రం అని. ఆ డైలాగ్లో అప్పుడు ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు బుక్లలో చదివినాం. నిజంగా ఎర్ర సముద్రం అంటే ఎట్లుంటుందని క్లియర్ కట్గా చూపించడం చాలా సక్సెస్ అయిన ఫీలింగ్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి చాలా ప్లస్ ఏంటంటే మెయిన్ చెప్పాలంటే కొట్టాల శివ డైరెక్షన్లో వస్తుంది. ఎందుకంటే కొట్టాల శివ లాస్ట్ టైం ఆచార్యతో ఫ్లాప్ అయినప్పుడు చాలా నెగిటివ్ రెస్పాన్స్ తీసుకోవడం జరిగింది. సో తను అంత రెస్పాన్స్ ఉన్నప్పుడు 100% ఈసారి ఏదో పకడ్బందీ ప్లాన్ చేస్తాడు. సో ఎన్టీఆర్తోనే రావడం అనేది చాలా పెద్ద ప్లాన్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే మాకు బాగా నమ్మకం ఏంది అనిపించింది అంటే అనిరుద్ధ్ నిజంగా తన బీజం చూడండి, అబ్బాబ్బా ఏం వాయిస్తాడండి. తన బీజం జైలర్ కానీ అట్లాంటి పెద్ద పెద్ద సినిమాలు కూడా ఊతక్కువ పెట్టించాడు. నిజంగా అట్లాంటి వ్యక్తి ఎప్పుడన్నా ఎన్టీఆర్ దొరకకపోవడా అనుకున్నాం. నిజంగా ఎన్టీఆర్ చేతిలో పడిండో చాలా బాగా అనిపించింది. అట్ ద సేమ్ టైం తను కష్టపడ్డ ఫలితాన్ని కూడా ఫియర్ సాంగ్ చూసిన చాలా బాగా అనిపించింది. ఇంకోటి నన్ను కొట్టాల శివ గురించి చెప్పాలనుకుంటున్నా. ఆ గ్లిమ్స్లో అండి హాఫ్ ఉన్న చందమామ రక్తంతో ఫుల్ నింపేశాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా టెక్నికల్ టీమ్కి, చాలా బాగా అనిపించింది. సో ఆ గ్లిమ్స్ ప్రతి షాట్ కూడా చాలా డిఫరెంట్గా తీశారు. నిజంగా చాలా బాగా అనిపించింది. మ్యూజిక్ కానీ సినిమాటోగ్రఫీ కానీ మీరు చూడండి. చాలామంది మొన్న ప్రీలీజ్ ఉంటాం ఎన్టీఆర్ ఒక మాట అన్నాడు, సినిమా కొద్దిగా లేట్ అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క ఫ్యాన్ కాళ్ళ ఎగిలేసుకునేలా సినిమా వస్తున్నాడు. సో నాకు అనిపించింది నిజంగా వాళ్ళు ఏదో పకడ్బందీ ప్లాన్ చేశారు. సినిమా మీరు చూడండి, సినిమా కొద్దిగా లాగ్ అయినప్పుడు కొద్దిగా లీక్స్ ఎక్కువ అవుతాయి అన్నమాట. ఈ సినిమాలో నిజంగా కొన్ని లీక్స్ వచ్చాయి, చాలా అక్కడ చూస్తున్నాము. 100% ఈసారి ఏదో ప్లాన్ చేశాడు. మనకి ఏంటంటే నేను ఎప్పుడు చిన్నప్పుడు చూసానండి, టైటానిక్ సినిమా చూసాం, అంటే సముద్రం జరిగేది. నిజంగా తెలుగు టైటానిక్ సినిమా ఏదంటే దేవరా అని చెప్పుకోవచ్చు అని నాకు కలిగింది. ఇంకోటి సినిమా లేదా చాలా ప్లస్ ఏంటంటే జన్వి కపూర్ ఉంది. నిజంగా శ్రీదేవి కూతురు చేయడం అనేది చాలా నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. శ్రీదేవి కూతురు జన్వి కపూర్ కానీ, అనిరుద్ధ్ కానీ, కొట్టాల శివ కానీ, అట్ ద సేమ్ టైం వీళ్ళంతా అనుకుంటే ఎన్టీఆర్ అన్న. సో నట విశ్వరూపం తను. సో తన అంటే ఎన్టీఆర్ గారి లుక్ ఎలా అనిపిస్తుంది? నిజంగా అంటే చాలా డిఫరెంట్, అంటే ఒక కాపరి లాగా, ఒక సేవకు లాగా, అంటే నదికి కాపరి లాగా. సో క్లియర్ కట్ అనిపిస్తుంది. అది ఏదో పకడ్బందీ ప్లాన్ చేస్తారు. ఒక నిజం చెప్తున్నా, ఆ గ్లిమ్స్ చూసిన ప్రతి ఒక్కసారి కూడా 5th క్లాస్ కుర్రాడు కూడా ఒక వైలెంట్గా మారే ఛాన్స్ ఉంది. మన కేజీలో డైలాగ్ ఉంటుంది అంటే వైలెన్స్ అవాయిడ్ వైలెన్స్. నిజంగా తెలుగు కేజీఎఫ్ అంటే ఇది దేవరా అని చెప్పుకోవచ్చు నేను, నాకు అనిపించిన ఫీలింగ్. జాన్వీ కపూర్ గారు చేస్తున్నారు కదా, సో శ్రీదేవి గారు అంత పేరు సంపాదించుకుంటారు అనుకుంటున్నారు. ఆ అందానికి మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అసలు. నిజంగా తను ఎంత క్యూట్గా అనిపిస్తుంది అంటే మేము అనుకునే ఈ ఇంతమంది అంత అందమైన అమ్మాయి ఒకసారి రామ్ చరణ్ సరసన నడిస్తే బాగుంటుంది, ఎన్టీఆర్ సరసన నడిస్తే బాగునుకున్నాం. నిజంగా మాకు అనుకున్నట్లుగానే మాకు జరుగుతుంది. సో అట్ ద సేమ్ నిజంగా చూడండి, జస్ట్ విజువలైజ్ ఉంచుకుంటేనే మాకు తద్దరిల్లిపోతుంది. 100% తన అందానికి ఇక్కడ మన అన్నకి యాక్టింగ్కి మంచి కుదురుతుందని అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు గేమ్ చేంజర్ నుంచి అండ్ పుష్ప 2 నుంచి కూడా సాంగ్స్ వచ్చాయి, దేవరా నుంచి వచ్చింది. 3 సాంగ్స్లలో ఏ సాంగ్ నచ్చింది మీకు బాగా? మీరు అవునన్నా కాదనండి, ఇది మన గేమ్ చేంజర్ సాంగ్ అంతగా ఎఫెక్ట్ కనిపించలేదు టు ఫ్రాంక్, మీరు ఒప్పుకున్నా కాకపోయినా. సో మీరు చూడండి, అట్ ద సేమ్ టైం పుష్ప సాంగ్ స్టార్టింగ్లో మనకు అసలు పుష్ప ఏంది తెలుగు పద్యంలా కన్నా ఫీలింగ్ వచ్చింది. కానీ ఒక స్టెప్ వేసాడు, అబ్బా అది ఇంకా మైండ్కి అది పోతుంది. నిజంగా చేతి పట్టుకొని ఆడటం అనేది చాలా అనిపించింది. అది కూడా నాకు బాగా అనిపించింది. కానీ ఇప్పుడున్న చాలా మాస్ సాంగ్ ఏదంటే ఫియర్ సాంగ్ అండి, దేవర ముందు నువ్వెంత. ఆ సాంగ్ అయితే చాలా పంపించింది. నేను అనుకుంటున్నా ఆ సాంగ్ ఫస్ట్ ఉంటే నా రేటింగ్ పరంగా నేను దేవరకు ఫస్ట్ ఇస్తా, సెకండ్ పుష్పకి ఇస్తా, థర్డ్ మన గేమ్ చేంజర్కి ఇస్తా అండి. మూవీ అయితే సూపర్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను. సో తెలుగు వాళ్ళండి కొంచెం చిన్న సినిమానా పెద్ద సినిమానా వాళ్ళు ఉన్నోడా లేదా ప్రజలు ఏం చూడరు, సినిమాలో కంటెంట్ ఉందా. మీరు చూడండి బేబీ సినిమా, అసలు 2 కోట్లు పెట్టిన బేబీ సినిమా 100 కోట్లు పెట్టింది. సో నిజంగా ప్రజలు ఏంటంటే సినిమాలో కంటెంట్ ఉంటే 100% స్వాగతిస్తారని అనుకుంటున్నా. సో ఈ సినిమాలు 3 సినిమాలు కూడా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే డన్.